ఇప్పటికే కూతురు దూరమయ్యి సగం చచ్చావు. హలో, అసలు మీ ప్రాబ్లం ఏంటి మేడం? మీ మళ్ళీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు సరిగ్గా పద్ధతిగా మాట్లాడారా మీరు? సంబంధం లేకుండా వంకరగా మాట్లాడుతున్నారు. అదే కదా, ఇంట్రెస్ట్గా చూస్తున్న వీడియో మధ్యలో స్కిప్ లేని యాడ్ లాగా మీ ఎంట్రీ చాలా అసహ్యంగా ఉంటుందండి ప్రతి సీన్లో. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని దానివి, నువ్వేం బిజినెస్ ఉమెన్వి. నువ్వు ఎన్ని మాట్లాడినా మేం రియాక్ట్ అవ్వనంత వరకే. హలో మిస్టర్ వాసుదేవా, నేనన్న దాంట్లో తప్పేముంది? కూతుర్ని పోగొట్టుకుని చాలు, ఇప్పటికే చాలా ఎక్కువైంది. అది చెప్పడానికి నువ్వెవతివే? ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోకు. అయినా నాతో మాట్లాడడానికి నువ్వెంత, నీ స్థాయి ఎంత? మధ్యలోకి రాకో. తప్పుగా మాట్లాడే నీకు స్థాయి అంటే మీనింగ్ కూడా తెలుసా? ఏం కూసావే? నువ్వు మాట్లాడుతున్న మాటలకి నేనిలాగే సమాధానం ఇవ్వాలి అంటే నీ చెంప ఈ పాటికి వాచిపోయేది. రాధ మీద చెయ్యి పడ్డమంటే నా మీద పడ్డట్టే. రాధ నా మనిషి. నీకిదే లాస్ట్ వార్నింగ్. నువ్వు మంచితోరా, నీతో కలిసి ముందుకి నేను వస్తాను. ఇలాంటి తల తోక లేని ముంచే ప్లాన్లతో వస్తాను అంటే ఒక్కటే గుర్తుపెట్టుకో, నేను సముద్రం. నీ తరం కాదు నన్ను ముంచడం. తెలివి బాగుపడ్డానికి వాడు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టడానికి కాదు. ఇంకొక్కసారి నా అనుకున్న వాళ్ళ మీద చెయ్యి వేస్తే నా చెయ్యి నా కంట్రోల్లో ఉండదు. జాగ్రత్త. అబ్బబ్బబ్బబ్బా, బయట ఎండలు చంపేస్తున్నాయి అనుకోండి. ఏమండి, కొంచెం వచ్చి వంట చేయండి, నాకు బాగా ఆకలిస్తుంది. కావాలంటే మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఎంతసేపు తినటం పడుకోవడం తప్ప వేరే పనే లేదా నీకు? ఎందుకండి అంత కోపం? ఏ మనిషికి ఎంత కోపం ఉన్నా, ఏ గోల్స్ ఉన్నా, వాళ్ళు ఏమైనా సరే తినటం పడుకోవడం అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. దాంట్లో నేను చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తానండి. అగౌరించవులే. కాదు, మనకి వాళ్ళు జీతం ఇస్తున్నారు, ఇంత మంచి హాస్పిటాలిటీ ఇస్తున్నారు, కానీ మనం ఏం చేస్తున్నాం?
పని చేస్తున్నాం కదండి. అబ్బా, మనమంతా బాగా పనిచేస్తున్నాం కాబట్టి టెండర్ విషయంలో ఇలా ఫెయిల్ అయ్యాం. దానికి మనకి సంబంధం ఏంటండి? ఎవరో కొటేషన్ లీక్ చేశారు, దానికి మనం ఏం చేస్తాం? మనం జాగ్రత్తగా ఉండాలి కదా. వీఆర్ ఎంప్లాయీస్. కానీ ఏది ఏమైనా కానీ ఆ బ్రహ్మరాంబ చీట్ చేసి టెండర్ గెలిచారు. ఆవిడ ఖచ్చితంగా ఆ టెండర్కి వర్త్ కాదు అని ప్రూవ్ చేసి మేడంకి ఆ టెండర్ ఎలాగైనా రప్పించేలా చేయాలి. నాకు తెలిసి ఎవరో ఒకరు ఆ టెండర్ విషయంలో ఆవిడకి హెల్ప్ చేసి ఉండాలి. వాళ్ళెవరో మనం కనుక్కోవాలి. అసలు ఆ భ్రమరాంబ ఈ టెండర్ ఎలా దక్కించుకుందో అది ఆరా తీయాలి. రాధగారు, మీరు కష్టపడకండి. మీ మైండ్కి తోడుగా నా మైండ్ని జత చేస్తాను. స్థాయి అంటే మీనింగ్ కూడా తెలుసా? ఏం కూసావే? రాధ మీద చెయ్యి పడ్డమంటే నా మీద పడ్డట్టే. రాధ నా మనిషి. ఈ రోజు బోర్డు మీటింగ్ లో చాలా పెద్ద రచ్చ అయింది. ఈవిడ ఫోన్ చేస్తోందేంటి? మేడం మేడం శేషు, చెప్పండి మేడం. జరిగింది తలుచుకుంటుంటే నాకు రక్తం మరిగిపోతుంది శేషు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ రాధ ఇంకా పక్కనున్న వాళ్ళు అక్కడ ఉండకూడదు. ఏం చేసైనా సరే అక్కడి నుంచి వాళ్ళని పంపించేయి. చెప్పాను కదండి, ఇప్పటికైనా అర్థమవుతుందా వాళ్ళు ఎంత డేంజరస్? అందుకే చెప్తున్నాను కదా శేషు, వాళ్ళని పంపిస్తావో చంపేస్తావో, వాళ్ళు మాత్రం అక్కడ ఉండకూడదు. దేవకి పతనం కోసం నేనెంత దూరమైనా వెళతాను. సీరియస్ గా తీసుకో శేషు. సరే మేడం, నేను చూసుకుంటాను. మీకు అర్థమవుతుందా మ్యాటర్ అంత సీరియస్? మీకెంత టైం కావాలి వాళ్ళిద్దరిని ఇక్కడ నుండి పంపించడానికి, వాళ్ళ పని పట్టడానికి? అది కాదు సార్, అది అది లేదు గిది లేదు. మీరు బయటికి వాళ్ళని తోస్తారా లేక మీరే బయటికి పోతారో డిసైడ్ చేసుకోండి. ఇంకా ఎంత టైం కావాలి మీకు? ఇంకా ఎంత టైం కావాలి మీకు? వాళ్ళు పక్కనుండగా మా వదిన బలం ఎలా పెరుగుతుందో చూస్తున్నారు కదా. ఇలాగే పోతే నా ఆశలన్నీ సమాధులైపోతాయి. అదే జరిగితే నేను ముందు మీకు ఘోరీ కడతాను. అసలు నేను మిమ్మల్ని పెట్టిందే ఎందుకు? అది తప్పించి మీరు అన్ని పనులు చేసినట్టు అనిపిస్తోంది. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని ఎలా బయటికి పంపించాలో ప్లాన్ వేసుకుని అమలు చేయండి. మీకు ఇక టైం లేదు, వెళ్ళండి. వదినా, ఏ ముహూర్తాన వాళ్ళని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసావో గానీ వాళ్ళు చాలా చేస్తున్నారు.